స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఆమె తల్లి మరణం అనేటువంటిది ఎవరికైనా దుఃఖదాయకమైనటువంటి విషయం. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఇదైనా సరే వారికి సహానుభూతి తెలియజేస్తూ అసలు ఈ మరణం అనేటువంటిది ఎలా సంభవిస్తుంది, మరణం ఇచ్చిన తరువాత ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలి ఏంటి అనే విషయం గురించి రెండు మాటలు మాట్లాడచ్చా అంటే ఒక 10 నిమిషాలు. సహజంగా జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేభ్యే నత్వం సూచితమర్హసి అని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటంటే జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టాము అంటే చావు తప్పదు, పుట్టినవాడికి ఎప్పటికైనా చావు తప్పదు. సరే ధ్రువం జన్మ మృతస్య చ అంటాడు, చచ్చిపోయిన వాడు మళ్ళీ మనకు ప్రత్యక్షంగా తెలియదు. అనుమాన ప్రమాణం శాస్త్రంలో 2 ప్రమాణాలు ఉంటాయి, 3 ప్రమాణాలు 4 ప్రమాణాలు ఉంటాయి. అందులో ప్రత్యక్షం అంటే మనకు కనపడేది, అనుమానం అంటే మనం ఊహించేది. పుట్టినవాడు చావడం అనేది ప్రత్యక్షం మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక భారతంలో ఒక యక్షుడు ధర్మరాజుకు కొన్ని సంభాషణ జరుగుతుంది. యక్షుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు, ధర్మరాజు చాలా కఠినమైన ప్రశ్నలు వేస్తాడు. ఈ లోకంలో మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతాడు యక్షుడు. అడిగితే దానికి ధర్మరాజు ఒక సమాధానం చెప్తాడు. అహన్యహని భూతాని గచ్చంతి యమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం అంటాడు. దాని అర్థం ఏంటంటే ఈ రోజు కొన్ని కోట్ల మంది ప్రాణులు పోతూ ఉంటారు, కానీ మిగతా వాళ్ళు ఏమిటంటే శేషాః స్థావరం ఇచ్చింది, మేము బతుకుంటాం అనుకుంటారు. వీళ్ళు ఎప్పటికైనా పోయేవాళ్ళం అనేటువంటి భావన రాకుండా వాళ్ళ ఇంటికి పోకూడదు, వాళ్ళని తాకూడదు, ఇలాంటి ఆచారాలు పాటించకూడదు అని అర్థం అన్నమాట. శేషాః స్థావరం ఇచ్చింది, మిగతా వాళ్ళంతా కూడా మేము బతుకుతామని వాళ్ళు పోయినారనుకుంటాం తప్ప మనకు కూడా ఇలాంటి సంభవిస్తుంది అనుకోకుండా ఉండటం ఏదో అది దీనికి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్తారు. సరే, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తికి 12 రోజుల నుంచి చక్కగా కర్మ చేయబడింది. అసలు ఎందుకు చేయాలి, చేసినందువల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇలాంటి సందర్భంలో తప్ప ఇలాంటివి మాట్లాడుకునే అవకాశం కూడా ఉండదు. చనిపోయిన తరువాత దహనము అనేటువంటి తప్పకుండా చేయాలి. దహనమైనటువంటి దాని వల్ల దగ్గర నుంచి కూడా నిత్యకర్మ అని చేస్తారు. నిత్యం ఒక పిండం ఇస్తారు. ఆ పిండం వల్ల ఏమనుకుంటుందంటే సూక్ష్మ శరీరము ఒకటి ఏర్పడాలి. ఏమైనా స్థూల శరీరం అంటే ఈ శరీరం కరచరణాద్యవయములతో ఉన్నటువంటి శరీరం వెళ్ళిపోయి ఒక స్థూల శరీరం ఏర్పడుతుంది. ఆ స్థూల శరీరానికి దానికి శాస్త్రం చాలా ఉంది, అదంతా చెప్పుకోవడానికి ఆలస్యం ఉంది. కానీ ఒక్కొక్క రోజు ఆ స్థూల శరీరాన్ని ఒక్కొక్క పిండం వలన ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది. ఈ 10 రోజులు కర్మ చేసినందువలన ఆమెకి సంపూర్ణమైనటువంటి ఒక ఆకారం ఏర్పడుతుంది. అక్కడే చేస్తుంటారు. రోజు కూడా కొడుకు చేత మృదుల స్నానం అని తిలా స్నానం అని ఇవన్నీ చేయిస్తారు. ఎందుకంటే దాహజనిత పాపోషణార్థం అని చెప్తారు. అక్కడ దాహం అంటే దహనం చేస్తాం. ఆ ప్రాణం అన్ని ప్రాణాలు ప్రాణం దాంట్లో ఉంది. ఆ బాధను దాహజనిత తాపం ఆ కాల్చేటప్పటికి దానికి తాపం కలుగుతుంది. ఆ తాపాన్ని పోగొట్టడం కోసం వాసోదకం అని, తిలోదకం అని, ధర్మోదకం అని ఇవన్నీ 10 తిలోదక ధర్మోదకాలు ఇవన్నీ కూడా ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తికి విశాఖత్వాది బాధ పోవడం కోసం వృషోత్సర్జనం అని 11వ రోజున చేయిస్తారు. వృషోత్సర్జనం చేసినందువల్ల ఆ చనిపోయినటువంటి వ్యక్తికి వరుసటి జన్మలో విశాఖత్వాదులు రాకుండా ఉండటం కోసమే చేస్తారు. ప్రతి నెల మాసికాలు పెట్టి సంవత్సరాంతంలో చేయాలి అసలు ఇది. అయితే దేహకాల దేశ ధర్మ వైపరీత్యం, ఈ దేహం శాశ్వతంగా అభివృద్ధి కుమారుడు నియమకం లేదు కాబట్టి ఆ మాసికాలన్నింటినీ ముందే రోజు పెట్టిస్తారు. 11వ రోజున షోడశ శ్రాద్ధాలు అని చేయిస్తారు. అంటే మొదటి రోజు చనిపోయిన రోజునే ఒక మాసికం పెట్టాలి, వాటన్నింటినీ కూడా చేయిస్తారు. ఆద్య మాసికైన సహాయ సంకల్పం చెప్పి ఆ 16ని చేయిస్తారు. చేయించిన తరువాత ఆమెకు సపిండీకరణము అని ఒక గొప్ప కార్యక్రమం చేస్తారు. సపిండీకరణం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రేతకు ఒక పిండం తయారు చేసి అంతకుముందు వాళ్ళ అత్తగారు వసురుద్ర ఆదిత్య రూపాల్లో వాళ్ళ ముగ్గురు ఉంటారు. ఈ పిండాన్ని ప్రేత పిండాన్ని ఆ ముగ్గురితో కలిపేసి ఈమెకు వసురూపత్వాన్ని ఇస్తారు. వసురూపత్వాన్ని చెప్తాను గౌరవంగా. ఈ వసురూపత్వాన్ని కలిగించి ఆమె స్వర్గత కలగడం కోసమే దాన ధర్మాలు చేస్తారు. ఇది ఏంటండి వసురూపం ఏంటి, రుద్రరూపం ఏంటి, ఆదిత్య రూపం ఏంటి అంటే దానికి కవ్యవాహులని ఇద్దరు ఉంటారు. కవ్యవాహం అంటే మనం యజ్ఞం చేస్తాం. యజ్ఞంలో చేసిన పదార్థాన్ని ఎవరికి అగ్ని చేసుకోవాలంటే అగ్ని తీసుకెళ్ళి ఇచ్చే బాధ్యత
వాళ్ళని హవ్యవాహనులు అంటారు. కవ్యవాహనం అంటే పితృశ్రాద్ధాలు ఇచ్చేటువంటి దానికి కవ్యము అని పేరు. ఈ కవ్యాన్ని అందజేయటం కోసమై ఏం చేస్తారంటే, ఈ కవ్యాన్ని అందజేయటం కోసం వసు, రుద్ర, ఆదిత్యులు అనే 3 వర్గాలు ఉంటాయి. మీ అమ్మగారికి అందజేసే వాళ్ళు వసురూపులు. వాళ్ళు తీసుకెళ్ళి ఈ పదార్థాన్ని వాళ్ళకి అందజేయాలి. అందుకని వాళ్ళకి వసురూపం అని అది చెప్తారు. అయితే ఏమండి చేసేవన్నీ చేస్తాయా, చెందుతాయా, చెందవా అంటే మనం లౌకికంగా కూడా ఒక ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టైప్ చేస్తున్నాం, అక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వార్త చేరుతుంది. ఎలా చేరుతున్నది మనమే ఇప్పుడు చెబుతున్నామో చెప్పట్లేదు కదా. ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇమెయిల్ ద్వారా పంపిస్తాం. ఇమెయిల్ లాంటిదే ఈ మంత్రం అన్నమాట. ఈ మంత్రం అనేటువంటి సక్రమంగా ఉంటేనే వాళ్ళకి చేరుతుంది. ఇమెయిల్లో అడ్రస్ తప్పు కొట్టామనుకున్న వాళ్ళకి పోదు కదా. అలాగే మంత్రం అనేది సక్రమంగా వచ్చినట్టయితే తప్పకుండా చేరుస్తుంది. దానికి కూడా శాస్త్రం ఉంది. అగ్నిహోత్రేణ దేవస్థాన పిండదానేనా అని. ఇప్పుడు అగ్నవకరణం, బ్రాహ్మణ భోజనం, పిండత్రయలను 3 చేయిస్తారు. దాంట్లో దేని ద్వారా వాళ్ళు ఏ రూపంలో ఉంటే ఎట్లా చేస్తారనే దానికి కూడా శాస్త్రం ఉంది. అదంతా ఇప్పుడు చెప్పుకుంటే చాలా ఆలస్యం అవుతుంది. వాళ్ళు సర్పాలుగా ఉంటే గాలిగా అందజేస్తారు, విశాచాలుగా ఉంటే జలచరాలుగా ఉంటే జలంగా అందజేస్తారు. ఎవరు ఈ వసురూపులు అనేటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో తెలుసు కాబట్టి మనం ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని దానిగా మార్చి వాళ్ళకి అందజేస్తారు. అలా జరిగేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. ఆర్థికం పెట్టడం అంటే దాని మంత్రార్థాలు తెలుసుకుంటే ఎవరు కూడా ఆర్థికం మానరు. ఎందుకంటే విశ్వ దేవస్థానంలోని యజ్ఞ భాగ వివర్జితులైన వాళ్ళకి, యజ్ఞంలో భాగాలు లేని వాళ్ళకి తప్పకుండా ఇప్పిస్తారు. అంతేకాకుండా గొప్ప మంత్రం ఉంటుందమ్మా. పితృదేవతలకు మనం పిండం పెడుతుంటాం. అస్మత్పిత గోత్ర శర్మలని ఇచ్చేసిన తర్వాత ఒక చిన్న మాట చెప్పిస్తారు. ఏ చ తమను గచ్చంతి ఏభ్యశ్చ అయం పిండ తస్మైతే స్వధా నమః. ఎంత గొప్పదంటే దాని అర్థం తెలుసుకోండి. ఇది మా నాన్నగారికి పిండం ఇస్తున్నాము. సరే, ఈరట ఆ పిండం తినడానికి మొదలు పెట్టేటప్పటికి ఎవరికైతే తజ్జినాలు అవి లేకుండా ఉంటారో వాళ్ళంతా వచ్చి పట్టి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయనకి ఇచ్చే అధికారం లేదు, మనమే ఇవ్వాలి. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ఏక ఎవరైతే తమ అనుగచ్చంతి ఆయన వెంటబడుతూ ఉన్నారో ఏ చేస్తే వాళ్ళకు కూడా ఈ పిండం చెందుతారు. చూడండి, మనం పితృశ్రాద్ధం చేస్తే ఇతరులకు కూడా చాలా ప్రయోజనం కలుగుతుంది. యజ్ఞ భాగవతులైనటువంటి వాళ్ళకి యజ్ఞం అక్కడ వాళ్ళకు కూడా ఒక విగ్రహం అని పెట్టిస్తారు. అట్లా అంతేకాకుండా మన కులంలో ఏ అగ్నిదంత, ఏ అనగ్నిదంత, ఏ వా జాతాక్షి, ఏ మమ. మన ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు చనిపోతూ ఉంటారు. అగ్నిదగ్ధులు, అనగ్నిదగ్ధులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విగ్రహపిండం అని వాళ్ళకు కూడా పిండం ఇస్తారు. ఒక కార్యక్రమం చేసామంటే చాలా గొప్పదిగా ఉంటుంది. ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి గొప్ప మంత్రం ఉంటుంది. ఏంటంటే ఈవెను స్వర్గానికి పంపించే తర్వాత ఒక మంత్రం చదవాలి. పరే కవితర సౌమ్య గంభీరై పదివే పూర్వై అదా పితృసు విదత్రాగుమపేహి యమేనయే సదమాదం వదంతి. చాలా గొప్ప మంత్రం ఇది. ఏం ప్రార్థిస్తున్నా అంటే ఈ కర్త పరేత పితరహ అని పిలుస్తున్నాడు. పరేత పితరులు అంటే ఓ ప్రాచీనమైనటువంటి ఈ ముగ్గురు కంటే పైన ఉన్నటువంటి ఓ పితృదేవతలారా, మీరు మా అమ్మగారు ఇవాళే వస్తున్నారు మీ దగ్గరికి. ఎలా వస్తున్నది? సౌమ్య గంభీరై పదిభి. సౌమ్యము గంభీరమైనటువంటి దట్టమైనటువంటి అడవుల్లో నుంచి వెళ్ళాలట. మా అమ్మగారు ప్రయాణం చేసి మీ దగ్గరికి వస్తుంది కదా. అధా పితృంసవిదత్రాగుమపేహి. ఈవెన్ కూడా మీరు కాస్త మీరు దగ్గర చేసుకొని ఇంకా ఏమడుగుతున్నాడు, చాలా ప్రార్థన చేస్తున్నాడు. యమేన ఏ సదమాగం వదంతి. యమధర్మరాజుతో మీకు కొంత పరిచయం ఏర్పడింది. మీరు ఆయనతో ఉంటున్నారు. కాస్త మా అమ్మగారిని కూడా పరిచయం చేసి సదమాదం వదంతి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈమె కూడా మా వంశస్థురాలే, మాకు చెందినటువంటి ఆమె, ఈమె కూడా మోక్షాన్ని ఇవ్వండి అని కోరుతూ ఉంటారు. అట్లాంటి పితృదేవతలందరూ కూడా వీరిని రక్షించగాక. ఇంకా చాలా గొప్ప గొప్ప మంత్రాలు ఉంటాయి. వీటన్నిటికీ అర్థాలు తెలుసుకుంటే చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. వీరికి మాతృప్రసాదం అనగా పితృప్రసాదం అనొచ్చు. పితృశబ్దానికి 2 అర్థాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మాతాచ పితాచ పితరం అని అది ఏకశేష సమాసం. పితృశ్రాద్ధం అన్నా కూడా మాత కూడా దాంట్లోనే వస్తుంది. ఇది ఒక యజ్ఞం. ఈ 10 రోజులు చేసి 12 రోజులు చేసినటువంటిది ఒక యజ్ఞం. ఆమె చాలా ధన్యురాలు. ఎందుకంటే శ్రీనివాస్ గారు లాంటి ఉత్తమమైనటువంటి పుత్రుడు. మేము ప్రయాణం చేసి వస్తుంటే ఆమె మా అత్తగారికి అన్నం పెట్టాలి నేను హడావుడి పడి వస్తుంది. మేము కారులో వస్తుంటే అంత భక్తి శ్రద్ధలతో వారి దంపతులు ఇద్దరు కూడా ఆమెను సేవ చేశారు. వారందరికీ కూడా మా శ్రీనివాస్ గారి వారి సోదరికి అందరికీ కూడా యజ్ఞ ఫలితం కలగాలని కోరుకుంటూ, ఇందులో ఏదైనా పొరపాట్లు చేస్తే మన్నించడానికి కోరుతూ